ముందుగా అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సో మలి దశ ఉద్యమానికంటే ముందు తొలి దశ ఉద్యమంలో ఎవరు నాయకత్వం వహించారు, సో ఎవరు పార్టీని స్థాపించడం జరిగింది, ఆ స్థాపన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎలా విలీనం చేయడం జరిగింది, దీనికి సంబంధించిన ముఖ్య నాయకుడు ఎవరు అని చూస్తే మర్రి చెన్నారెడ్డి గారు అప్పట్లో ఈ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నాయకులలో ఒక ముఖ్యమైన నాయకుడుగా గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ మర్రి చెన్నారెడ్డి తెలంగాణకు ద్రోహం చేశాడా, తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొని గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీలో కలిపాడా అని ఒకసారి మనం చూసినట్టయితే 1969 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం అనేది విద్యార్థులతో ప్రారంభం కావడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ఖమ్మంలో ఈ ఉద్యమం స్టార్ట్ కావడం జరిగింది. చినికి గాలివానులా మారి రాష్ట్రం అంతటా వ్యాపించడం జరిగింది. ఆ వ్యాపిస్తున్న సమయంలోనే మర్రి చెన్నారెడ్డి 1971 సంవత్సరంలో తెలంగాణ ప్రజా సమితి అని చెప్పి ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. సో 1971 సంవత్సరం జరిగిన లోక్సభ ఎన్నికలలో ఈ పార్టీ అత్యధికమైన లోక్సభ స్థానాలను గెలుచుకోవడం జరిగింది. మీరు దాదాపు 10 ఎంపీ సీట్లను ఈ పార్టీ గెలుచుకొని భారతదేశాన్ని మొత్తం ఆశ్చర్యపరచడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో ఇది ఒక రికార్డ్ అని చెప్తుంటారు అనమాట. సో ఇంత ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని క్యాచ్ చేసుకున్న పార్టీ, సో అత్యద్భుతంగా తెలంగాణలో ఎంపీ సీట్లను గెలుచుకున్న పార్టీ, ఆ పార్టీని అమాంతంగా మర్రి చెన్నారెడ్డి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలపడం జరిగిందనమాట. సో ఇది చాలా ఊహాతీతమైన నిర్ణయం. అప్పట్లో తెలంగాణవాదులు పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. ఇప్పటికీ మర్రి చెన్నారెడ్డి మీద ఇదొక వ్యతిరేకతమైన భావన ఏమైనా ఉందా అంటే ఆయన తెలంగాణ ప్రజా సమితిని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలపడమే ఒక పెద్ద తప్పిదంగా భావిస్తారనమాట. అప్పట్లో ఇందిరాగాంధీ కరాఖండిగా చెప్పడం జరిగిందనమాట. తెలంగాణను ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి ఇందిరాగాంధీ చెప్పడం జరిగింది. 1971 సంవత్సరంలో ఇందిరాగాంధీ భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. కానీ తెలంగాణలో మాత్రం ఈ తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ బంపర్ మెజారిటీతో గెలవడం జరిగింది. ఆమె అప్పుడు ఈ తెలంగాణ ప్రజా సమితి ఉండొద్దని చెప్పి ఈ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి అప్పుడు మర్రి చెన్నారెడ్డికి పంజాబ్ గవర్నర్గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. పంజాబ్ గవర్నర్ తర్వాత రాజస్థాన్ గవర్నర్, తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఆయన బాధ్యతలు చేపట్టడం జరిగిందనమాట. ఇక్కడ మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆయన పార్టీని, ఏదైతే గెలిచిన పార్టీని 10 ఎంపీ సీట్లను గెలిచిన తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ పార్టీలో కలపగానే ఆయనకు ఇమీడియట్గా గవర్నర్ పదవి రావడం జరిగింది. సో అప్పట్లో తెలంగాణ వాదులు పూర్తిగా మర్రి చెన్నారెడ్డిని వ్యతిరేకించడం ఆరంభించారనమాట. ఎందుకంటే మేము ఇంత కష్టపడి తెలంగాణ ఉద్యమాన్ని నిలబెడతారని చెప్పి మీ మీద ఉన్న నమ్మకంతో 10 ఎంపీ సీట్లను గెలిపిస్తే మీరు అమాంతంగా ఒక పదవి కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కలపడం అనేది తెలంగాణ ప్రజలను ద్రోహం చేయడం, తెలంగాణ ఆశలను నీళ్లుగార్చడం అని చెప్పి తెలంగాణ వాదులు మర్రి చెన్నారెడ్డిని పూర్తిగా దూరం చేయడం జరిగిందనమాట. సో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1978 నుంచి 1980 వరకు, తర్వాత 1988 నుంచి 1990 వరకు, అంటే దాదాపు ఒక 4 సంవత్సరాలు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. సో అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్గా, అద్భుతమైన నాయకుడిగా చెప్తుంటారన్నమాట. చాలామంది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్లో కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారని చెప్పి చెప్తుంటారు. సో మేబీ ఇప్పుడు కాకుండా ఇంతకు పూర్వం ఉన్న క్యాబినెట్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు చాలామంది మర్రి చెన్నారెడ్డి, రోషయ్య కానీ, గీతారెడ్డి కానీ, సో ఈ టైప్ ఆఫ్లో ఉన్న నాయకులంతా మర్రి చెన్నారెడ్డి దగ్గర పనిచేయడం జరిగింది. సో ఆయన చాలామంది
కొనియాడుతారనమాట. కాకపోతే ఒకటే ఒక విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలపడం. సో తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం అణిచివేసే దాంట్లో మర్రి చెన్నారెడ్డి కీలక పాత్ర పోషించాడని చెప్పి ఆయన మీద తెలంగాణ ప్రజలు పూర్తిగా వ్యతిరేకతమైన భావన తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు ఎవరిని నమ్మలేదు, ఆ తర్వాత కేసీఆర్ పార్టీని తప్ప. ఎందుకంటే ఈ అనుభవాలు అనేది, ఎందుకంటే తెలంగాణ అనే పేరు చెప్పి తన స్వలాభం కోసం బాగుపడ్డారు, కానీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తలేరని చెప్పి చాలా మంది తెలంగాణ ప్రజలు ఇంకా పార్టీలను నమ్మలేదన్నమాట. ఎప్పుడైతే కేసీఆర్ గారు మళ్ళీ ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ను పెట్టడం, ఆ తర్వాత గెలవడం, ఆ తర్వాత స్వరాష్ట్రం సాధించడం, కేసీఆర్ ఇలా ఉద్యమ కాలంలో జరిగింది. కానీ మరి తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో ఆ ఉద్యమాన్ని, అంటే ఏదైతే స్వరాష్ట్ర ఉద్యమాన్ని ఆకాంక్షించడంలో ఆ పార్టీ అంతగా దూసుకెళ్ళలేదని చెప్పాలి. అంటే అసలు లైవ్లోనే ఉండలేదు. తీసుకెళ్లి ఇమ్మీడియట్ గా గెలవగానే ఆయన కేవలం తన పదవి కోసం అని చెప్పి తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలపడం అనేది చాలా చాలా తెలంగాణ వాదులకు ఒక నిరాశ కలిగించింది అని చెప్పాలి. తెలంగాణ ప్రజలకు రాజకీయ నాయకుల మీద నమ్మకం కూడా లేకుండా పోయిందని చెప్పాలి. ఎందుకంటే ఆ తర్వాత ఇంకెవరు మళ్ళీ తెలంగాణ ఉద్యమం అని చెప్పి పార్టీలు అని చెప్పి పుట్టుక రాలేదు. అప్ టు కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మళ్ళీ తెలంగాణ ఉద్యమం అనేది కొనసాగడం జరిగిందనమాట. సో ఈ విధంగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజా సమితి 1969 ఉద్యమ కాలంలో ఏదైతే పిల్లలు దాదాపు 350 మంది చనిపోయారని చెప్పి, సో అప్పట్లో పోలీసు కాల్పుల్లో ఈ ఆంధ్ర పోలీసులు తెలంగాణ వాదులపై కాల్పులు జరపడం, సో విద్యార్థులు చనిపోవడం, సో ఇలా ఒక పెద్ద చరిత్రనే ఉంది. ఆ తర్వాత జై ఆంధ్ర మళ్ళా ఉద్యమం రావడం, ముల్కీ రూల్స్ కు వ్యతిరేకం, ఇది ఒక పెద్ద చరిత్ర అనమాట. సో ఈ చరిత్రలో ముఖ్యంగా ఈ మర్రి చెన్నారెడ్డి చేసిన పని అనేది చాలా దురదృష్టకరమైన పనిగా, అదొక అసలు ఒక తెలంగాణ ప్రజలను పూర్తిగా కాంగ్రెస్ పార్టీతో కలపడం అనేది అప్పట్లో చాలా మంది ప్రజలకు ఇష్టం కూడా లేదని చెప్పి చెప్తుంటారనమాట. థ్యాంక్ యూ.